అంటే మనిషి యొక్క జీవితం అంట నీటి మీద బుడగ వంటిది అని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి? నీటి మీద బుడగ లాంటిది. యోబు గ్రంథంలో రాస్తున్నాడు, మనిషి యొక్క జీవితం ఒలికిపోయినటువంటి నేల వంటిది. భూమి మీద పడిపోయినటువంటి నేలను మళ్ళీ ఎత్తుకోగలుగుతామా? మనిషి యొక్క జీవితం కూడా అలాంటిదే. మనిషి యొక్క జీవితం ఆవిరి వంటిది అని చెప్పని దేవుని యొక్క లేఖనం సెలవిస్తాడు. పచ్చని గడ్డి వంటిది మనిషి యొక్క ఆయుష్కాలం. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనది. కాబట్టి రాత్రికాల సమయంలో లోకానికి చెడు వార్త ఏంటయ్యా అంటే మరణం కదా. పైన సంవత్సరం ఇదే రోజున ఉదయం మనం నిద్ర లేచిన వెంటనే ఒక బ్యాడ్ న్యూస్ మనం విన్నాం. ఒక చెడు వార్త ఏంటది? తులూరు నుండి ఫోన్ కాల్స్ వచ్చినాయి అందరికి, అయ్యగారు చనిపోయారు. వీళ్ళరా ఒక్కరోజు ముందే కృష్ణాపాలెంలో శాఖలు మీటింగ్ జరిగితే మరంజ్యోతి గారు మా ఇంటికి వచ్చారు. కొద్దిసేపు కూర్చున్నారు, బయలుదేరి కలిసి అక్కడికి వెళ్ళాం. తుల్లూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ లో ఆయా మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఖాళీగా అని చెప్పి ఆయన జాయిన్ చేపిస్తారంట. ఫెలోషిప్ మీటింగ్ వస్తా ఉన్నారు. కృష్ణాపాలెం వెళ్ళాం, పరిచయం చూసుకున్నాం. తిరిగి వస్తున్న సమయంలో ఆయన గారు చెప్పిన మాట ఏంటంటే, వచ్చే నెలలో సేవకుల మీటింగ్ మన దగ్గర పెట్టుకుందాం, నువ్వు సేవకులతో దీనికి సంబంధించిన వాళ్ళతో చెప్పని చెప్పారు. రాఘుల్ గారు కూడా వచ్చినట్టుండారు. అయిపోయింది, ఇంటికి వచ్చాం. తెల్లారేసరికి ఫోన్ వచ్చింది, లింగాపాలెం నుండి ఫోన్ చేశారు, అయ్యగారు చనిపోయారు. అయ్యగారు చనిపోవడం ఏందమ్మా, నిన్నంతా మేము కలిసే ఉన్నాం. నిజంగా మరణము ఎప్పుడు ఎలా వస్తుంది ఎవరికి కూడా ఒక్కసారిగా లింగాపాలెంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి వార్త కదా. ఎలా వెళ్ళేవాళ్ళు అలా బయలుదేరి అక్కడికి. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా భక్తుల మరణము. నిజంగా ఇంచుమించు 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో అయ్యగారు దుగ్గిరాల్లో ఉన్నప్పుడు పరిచయం. దుగ్గిరాల్లో రైల్వే ట్రాక్ పక్కన వాళ్ళ ఇల్లు. ఆ రోజు పరిచయం అయిన ఆయన నిజంగా అనేక పరిచయకి ఆయనతో పాటు అంటానికి దేవుడు నాకు ఆ కృపను ఇచ్చాడు. ఆయన గారు బ్రతుకున్నప్పుడు కూడా నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను, మీకు గుర్తుందో లేదు. కరోనా టైంలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పరిచయం జరిగినప్పుడు కూడా వచ్చాను. అది పాలు పెట్టుకోవాలయ్యా, నువ్వు ముగించాను సార్ అంటాడు. నేను సిద్ధపడి వాక్యం చెప్పలేను, నేను చెప్పగలను అర్థం కాదు అంటాను. నేను వాడు పాలు పెట్టాలయ్యా, వాడికి పనులు ముగించి నిజంగా ఆయన చనిపోయాడు. కానీ ఆయన మాటలు, ఆయన చేసిన సేవ ఇంకా బ్రతికే. యెహోవా భక్తుల మరణము, మంచం మీద పడకుండా కదా, నలుగురితో త్యాగం చేయించుకోకుండా ఆయన మంచి మరణాన్ని ఆయన చూశాడు. బైబిల్ గ్రంథంలో బిలాము అనబడినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్ని క్షమించడానికి, రాజుగారిచ్చే బహుమానాలు పొందుకోవడానికి తీర్మానం చేసుకున్నాడు. అబద్ధ ప్రవక్త, చెడు ప్రవక్తగా బ్రతుకుతున్నాడు. అటువంటి బిలాము ప్రవక్త ఒక రోజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీతిమంతుల మరణము నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏం మరణం కావాలంట? నీతిమంతుల మరణం కావాలంట. ఈ ప్రార్థన చేసింది ఎవరు? నీతిమంతుడా? కాదు. అబద్ధ ప్రవక్త అయినటువంటి బిలాము దేవుని సన్నిధిలో నీతిమంతుల మరణం నాకు కావాలి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. లోకానికి చెడు వార్త మరణం, క్రైస్తవులకు శుభవార్త మరణం. హల్లెలూయా. మరణం గుడ్ న్యూసేనా? నిజం చెప్పండి, మరణం మంచి వార్త కాదనేసి మనందరూ చెబుతున్నాం. కానీ అపోస్తులైన పౌలు ఏమన్నాడు తెలుసా మరణం గురించి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి దయచేసి, 1:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 వచ్చిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అడ్డంగా తలుపారే, వాడు సమాధానం చెప్పండి. మరణం మంచి వార్త కాదు అన్నారు, ఇప్పుడు చెడు వార్త అన్నారు కదా. ఇప్పుడు పౌలు గారు ఏం చెబుతున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు ఎందుకు లాభం.
చావు అయితే నాకు ఎందుకు లాభం అన్నాడు పౌలు గారు. ఎందుకు మరణం పౌలు గారికి లాభం చేకూర్చింది? ఈ మాట చెప్పేటప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నాడు, ఖైదుగా బంధించబడ్డాడు, కాళ్ళకు చేతులకు బంధులు వేసి బిగించారు, సరైనటువంటి ఆహారం తినలేని పరిస్థితి, చక్కగా విశ్రాంతి తీసుకోలేనటువంటి పరిస్థితి, చెరసాలలో కఠోరమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు చెప్పారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే నాకు లాభం. మనమేమంటాం? చావు నష్టం అంటాం కదా, చావు చెడు వార్త అంటాం. కానీ దైవజనుడు అన్నాడు, చావు నాకు మేలు, నాకు లాభం అని చెప్పాడు. ప్రియులారా, నేను 20 నిమిషాలు అని చెప్పాక 20 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు. మరణం ఎందుకు లాభం? 4 విషయాలు చెబుతా. మరణం ఒక విశ్వాసికి ఎందుకు లాభం? ఎందుకు 116వ కీర్తనలో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందని యేసయ్య చెప్పాడు. ఈ రాత్రి ఎందుకు లాభం మరణం ఒక విశ్వాసికి? నెంబర్ 1 చదువుదాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచన భాగం. మృతుల పునరుద్ధానములు అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చాలమ్మా. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అమ్మా, గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాట. మరణము ఎందుకు లాభమో తెలుసా? ఎందుకు లాభమో తెలుసా? చనిపోయిన తర్వాత ఈ శరీరము భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఏమవుతుందంట? ఇది క్షయమైనదిగా, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనటువంటి శరీరాన్ని మనము ధరించుకుంటాము. అంటే మన భాషలో చెప్పాలంటే, వినండి, మరణం వల్ల మొట్టమొదటి లాభం నీ శరీరం మార్చబడుతుంది. హల్లెలూయా. ఇది ఏ శరీరం అని వాక్యం చెబుతుంది? ఇది మట్టి శరీరం కదా. ఆదామును మట్టితో చేసినటువంటి దేవుడు ఆదాముతో చెబుతున్నాడు, ఆదామా, నీవు మట్టి నుండి చేయబడ్డావు, నీవు మరలా ఎక్కడికి వెళ్తావు? మట్టి అయిపోతావు, మట్టిలో కలిసిపోతావు అని చెప్పాడు. కాబట్టి విశ్వాసికి మరణం ఎందుకు లాభం అంటే, మొట్టమొదటి మాట, నీ శరీరము అంటే ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయి మహిమ శరీరాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అందుకు లాభం అన్నమాట. అయ్యా, మాకొద్దు, మాకు ఈ మట్టి శరీరమే కావాలి అని అంటే, ఈ మట్టి శరీరంలో భయంకరమైనటువంటి రోగాలు కదా. ఒక వ్యక్తి చెప్పాడు, దాదాపు 90% శ్రమలు, బాధలు, కష్టాలు, రోగాలన్నీ కూడా ఈ శరీరం ద్వారానంట కదా. కాబట్టి ఓ విశ్వాసులారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనమైనదిగా, ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడుతుంది, బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దైవజనుడు అయినటువంటి పరంజ్యోతి గారు ప్రకృతి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధంగా ఆయన తిరిగి లోకానికి క్రీస్తుతో పాటు రానయ్యున్నాడు. 12 యోహాను స్వార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను స్వార్త 12వ అధ్యాయం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, గోధుమ గింజ అంటే ఎవరిక్కడ? మన యొక్క శరీరం. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒట్టిగానే విత్తబడుతుంది, ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. మరణం ఎందుకు లాభం అయ్యా అంటే, మన ఈ యొక్క మట్టి చేత తయారు చేయబడినటువంటి భౌతికమైనటువంటి శరీరము భూమిలో విత్తబడి అక్షయమైనటువంటి లేక మహిమకరమైనటువంటి శరీరముగా మార్చబడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఈ యొక్క మొట్టమొదటి లాభం మన యొక్క శరీరాలు
మార్చబడతాయి. రెండవదిగా ఏంటి లాభం అనేసి అంటే, ఆ రెండో లాభం ఏంటంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెబుతూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరణం ఎందుకు లాభం చెప్పండి? మరణం వల్ల కలిగే మొట్టమొదటి మార్పు ఏంటంటే, భౌతిక సంబంధమైనటువంటి మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది. అది విశ్వాసకి లాభము. రెండవదిగా మరణం బ్రతుకైతే నాకు ఆ క్రీస్తు కోసమే, చావైతే నాకు లాభం అని పౌలు గారు ఎందుకు చెప్పాడయ్యా అంటే, రెండో లాభం నీ స్థలం మార్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్పేవాడినే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పొలంలో పనిచేసినటువంటి వ్యక్తి, లేక ఒక ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తి తిరిగి సాయంత్రం తన ఇంటికి ఎలాగైతే వస్తాడో, ఈ లోకంలో యాత్రికులుగా వచ్చినటువంటి మనం, పరదేశులుగా వచ్చినటువంటి మనం ఒకానొక దినాన ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఈ గ్రామాన్ని విడిచిపెట్టాలి, ఈ భూమిని మనము విడిచిపెట్టాలి. ఎవరైనా ఇక్కడే సెలవుకుని ఉంటారా? కదా, ఎవరు ఉండరు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకేంటి లాభం అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలాన్ని మనం విడిచిపెడతాం. ఈ స్థలంలో లేక ఈ భూమిలో నీకు ఎన్నున్నా అవన్నీ కూడా ఒక దినాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఈ భూమి మీద ఒకవేళ నీకు ఇల్లు లేదా, దేవుడు పరలోకంలో నీకు స్థలం ఇస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద నీకు ఏమీ లేకుండా ప్రభు కొరకు బ్రతుకుతున్నావా, పరలోకంలో యేసుక్రీస్తు వారు ఇస్తాడు. ఒకవేళ ఈ భూలోకంలోనే నువ్వు అంతా సంపాదించుకుంటే పరలోకంలో నీకు ఏది కూడా ఉండదు. కానీ ఒకనొక దినాన నీ స్థలము మార్చబడుతుంది. పరంజ్యోతి అయ్య గారు కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆంధ్ర, తెలంగాణ, ఆల్మోస్ట్ ఆల్ తిరిగేశాడు ఆయన. నిజంగా ఆయనకి దేవుడు ఏరియా లాంటి పరిచర్య అప్పగించాడు. ఉదయం ఇక్కడుంటే సాయంత్రం హైదరాబాద్లో ఉండేవాడు. ఎక్కడుండే వైగారు అంటే హైదరాబాద్. ఎప్పుడైనా పోయారు అంటే నవ్వుతూ ఉంటాడు కదా. ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రాంతాలు తిరిగి సేవ చేశాడు. కానీ దినాన ప్రభు దగ్గరికి వెళ్ళాడు, తన స్థలము మార్చబడింది. హల్లెలూయా. ఆయనకే కాదు, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో కూడా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం మార్చబడుతుందంట? నీ శరీరం మార్చబడుతుంది. రెండవదిగా నువ్వు నివసిస్తున్నటువంటి స్థలము కూడా మార్చబడుతుంది. నువ్వు ఇక్కడే ఉంటాను అని నువ్వు అనుకుంటే ఎంత మాత్రము కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి అవకాశము లేదు. మూడవదిగా ఏం మార్చబడుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం, నాటివాడును నీళ్లు పోయేవాడును ఒకడే, ప్రతివాడు తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మరణం వల్ల కలిగే మూడో లాభం ఏంటో తెలుసా? నీకు దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిస్తాడంట? ప్రతివాడు కూడా తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకుంటాడు. జీతము పుచ్చుకుంటాడు. ఏ వ్యక్తి అయితే మనల్ని పనికి పిలిచాడో, ఏ వ్యక్తి యొద్దకైతే మనం వెళ్ళి పని చేశామో, ఆ వ్యక్తి ఒకనొక దినాన నీవు చేసిన కష్టాన్ని బట్టి, నీవు పడిన ప్రయాసను బట్టి, నీవు కాచిన కన్నీళ్లను బట్టి, నీవు చేసిన ఆ యొక్క పరిచర్యను బట్టి దేవుడు జీతాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరణం ఎందుకు లాభం అంటే, మూడో మాట ఏం చెబుతున్నానంటే, నీకు లాభం. ఎందుకు లాభం? దేవుడు నీకు బహుమానాన్ని, నీకు రివార్డును దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి భూమి మీద దేవుడి కొరకు నువ్వు ఎంత కష్టపడతావో అంత లాభాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని సేవకు నువ్వు ఎంతగా సహకరిస్తావో అంతగా దేవుడు పరలోకంలో నీకు జీతాన్ని ఇస్తాడు. ఒక గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చావా, బహుమానం పొందుకుంటావు. ఇంత భోజనం పెట్టావా, బహుమానం పొందుకుంటావు. నీ కష్టార్జితాన్ని దేవుని పరిచర్యకి ఇచ్చావా, నీవు గొప్ప బహుమానం ఎక్కడ పొందుకుంటావు?
మరి ఇది లాభమా నష్టమా? లాభమే కదా. కోట్ల మంది ప్రజలు ఆ దినాన పరిశుద్ధుల ఎదుట దేవుడు నిన్ను పిలిచి, ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసురాలా, నీవు నా పరిచర్య కొరకు ఇదిగో ఈ విధంగా నువ్వు ప్రయాసపడ్డావని నీకు దేవుడు బహుమానం ఇస్తా ఉంటే అది లాభం కాదా? అది సంతోషం కాదా విశ్వాసికి? కాబట్టి ఇక్కడ మరణం లాభమా నష్టమా? లాభమా నష్టమా చెప్పాలి? లాభమే. మరొక విషయం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. అమ్మా, మీకును సహవాసము కలుగునట్లు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారితో కూడాను ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మన సహవాసం అయితే, రాత్రి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోకంతో సహవాసం చేస్తున్నావా? పాపంతో సహవాసం చేస్తున్నావా? లేక ప్రభుతో సహవాసం చేస్తున్నావా? ఈ రాత్రి కాల సమయంలో వాక్యం సెలవిస్తూ ఉంది, మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతో మనము సహవాసం చేసే వారంగా ఉండాలి. మరణం ఎందుకు లాభం? 4వ మాట చెప్పంటారా? మరణం ఎందుకు లాభం తెలుసా? నీ సహవాసం మారుతుంది. హల్లెలూయా. నీ ఫెలోషిప్ మారుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పాపులు ఉంటారా? అక్కడ ఉండరు. పాపం చేసినవాడు పరలోక రాజ్యంలో ఉంటాడా? ఉండడు. పరిశుద్ధుడు నరకంలో ఉంటాడా? ఉండడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీ సహవాసం మారుతుంది. భూమి మీద ఎవరెవరితోనూ నువ్వు సహవాసం చేస్తా ఉన్నావు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువుతో మన సహవాసం. హల్లెలూయా. ఈ వాస్తవాన్ని పౌలు గారు గ్రహించారు. భూలోకంలో ఉన్న సహవాసంలో గొడవలతో వస్తాయి, భూలోకంలో ఉన్న సహవాసాలతో భేదాలు రావచ్చు, భూలోకంలో ఉన్న సహవాసాలు విడిపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న సహవాసం ఐక్యత కలిగి ఉంటుంది. హల్లెలూయా. పరలోకపు సహవాసంలో చిన్న పెద్ద అనే భేదాభిప్రాయాలు, ఈ వాస్తవాన్ని పౌలు గారు గ్రహించి చెరసాలలో జైలు జీవితాన్ని అనిపిస్తున్నటువంటి దైవజనుడు చెప్పిన మాట, నా మటుకైతే, నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎన్ని లాభాలని చెప్పాడు? చెప్పండి. మొదటి లాభం, మొదటి లాభం ఏంటి? నీ శరీరం, నీ మట్టి శరీరం మార్చబడుతుంది. ఆదాముతో చెప్పాడు, నువ్వు భూమిలోకి తీయబడ్డావు బాబు, నువ్వు భూమిలోకి వెళ్తావు, నువ్వు మట్టివి, నువ్వు మట్టి అయిపోతావు అని చెప్పాడు కదా. మనం అప్పుడప్పుడు సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ సమాధులు తొమ్ముతా ఉన్నప్పుడు ఎవరెవరియో ఆ అస్థి పంజరాలు బయటపడతా ఉంటాయి కదా, ఎముకలు బయటపడతాయి, శరీరం కనబడుద్దా? మట్టి అయిపోయింది అంతే. కాబట్టి మట్టి శరీరం మార్చబడుతుంది, మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. రెండో లాభం ఏంటి చెప్పాలందరూ? నీ నివాస స్థలం మారుంది. ఈరోజు నువ్వు చిన్న పూరిట్లో ఉన్నావా? భయపడాల్సిన పని లేదు. దేవుని దగ్గర బంగారపు వీధుల్లో ఆ శుద్ధ సువర్ణమయమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండో లాభం, ఈ స్థలము దేవుడు మార్చేవాడిగా ఉన్నాడు. మూడో లాభం ఏంటి? దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరుగు పందెంలో గెలిచినటువంటి వ్యక్తికి బహుమానం ఎలా ఇవ్వబడుతుందో దైవజనుడైనటువంటి పౌలు గారు కూడా చెబుతున్నాడు. అయ్యా, తిమోతికి రాసిన పత్రికలో చెబుతున్నాడు ఈ మాట. 2వ తిమోతిలో మనం చదువుకుంటాం. అక్కడ 2వ తిమోతిలో ఆ పౌలు గారు చెబుతా ఉన్నాడు. 4వ అధ్యాయం 6వ వచనం, నేను ఇప్పుడే పానార్పంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నేను మంచి పోరాటం పోరాడాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి పోరాటం? మంచి పోరాటం. నువ్వు పెడితే తిన్నాడు, పెట్టకపోతే అంతే వెళ్ళిపోయాడు. నువ్వు ఇస్తే తీసుకున్నాడు, లేక బాధపడి వాడికి ఇచ్చాడు. సేవ చేసుకున్నాడు, భూమి మీద నేను యాత్రికుని అనుకున్నాడు, యాత్ర జీవితాలు జీవిస్తూ వెళ్ళిపోయాడు. ఆయన దర్శనం సంఘ కాపరి దర్శనం కాదు, ఆయన సువార్థికుడి దర్శనం, ఆయన ప్రవక్త దర్శనం. అనేక స్థలాలకు వెళ్ళిపోయాడు దైవజనుడు కదా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి పోరాటం పోరాడాడు, తన పరుగుని, తన యాత్రను ముగించుకున్నాడు. నేను విశ్వాసమును కాపాడుకున్నాను,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కిరీటం అంట? నీతి కిరీటం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, మూడో లాభం మరణం వల్ల దేవుడు బహుమానాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరణం ద్వారా నాలుగో లాభం ఏంటయ్యా అంటే మన సహవాసము మార్చబడుతుంది. భూలోకంలో ఎవరెవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో, సహవాసం చేస్తున్నావో, కానీ ఒక దినాన నీ యొక్క సహవాసము మార్చబడుతుంది. పరిశుద్ధుల సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే 116వ కీర్తనలో చెప్పాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టి కంట చాలా విలువైనది. చిన్న మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. ఎందుకు విలువైనది, ఎందుకు ఈ మాట రాశాడు అంటే, వీళ్ళరా భూలోకంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకా సువార్తలో మాట రాయబడి ఉంది. 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. చాలండి, నేను ఈ మాట వివరించి వాక్యం ముగిస్తాను. వీళ్ళరా లాజరు గురించి రాయబడినప్పుడల్లా అది లాజరు ధనవంతుడి యొక్క కథ మనం చూస్తున్నాం. లాజరు గురించి రాయబడినప్పుడల్లా ఆ దరిద్రుడు కదా. ఎవరంట లాజరు? దరిద్రుడు. మాట మనం అంటే ఊరుకుంటావా? ఊరుకో కదా. కానీ అక్కడ రాస్తూ వచ్చాడు, లాజరు దరిద్రుడు అని రాయబడి. ఒక ఊర్లో ఇలాంటి, మన ఊర్లో లాంటి ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడి పక్కనే ఒక చిన్న పేదవాడు చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాడంట. ధనవంతుడు ప్రతిరోజు సుఖంగా జీవిస్తూ ఉంటే ఆ దరిద్రుడు ప్రతిరోజు శ్రమలు, కష్టాలు, బాధలు అనిపిస్తూ ఉన్నాడు. ధనవంతుడు తనకు ఆ కష్టం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతా ఉన్నాడు. కానీ దరిద్రుడు మాత్రం ఆ ధనవంతుడు ఇంట్లో నుండి పడవేసే ఆ ఆహారం లేక రొట్టె ముక్కల కోసం ఆశతో ఎదురు చూస్తూ దానితో తన కడుపును నింపుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడైతే ధనవంతుడు ఉంటాడో ఆ ధనవంతుడి ఇంటి పక్కన దేవుడు పేదోడిని పెడతాడు. రేపు ఆ పేదోడి గురించి ఈ ధనవంతుడి దేవుడు ఎక్కడ ఉంటాడు? లోకంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధనవంతుడికి 10 ఎకరాల పొలం ఉండి వ్యవసాయం చేశాడు. మనలాంటి వాడు కౌలు తీసుకొని వ్యవసాయం చేసామనుకో, వాడికే బాగా పండుతుంది, మనకేమో నష్టం ఆసంశం కదా. ధనవంతుడు ఏది చేసినా వాడికి కలిసి వస్తూనే ఉంటుంది. దరిద్రుడు పేదవాడు ఏది చేసినా నష్టమే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ 22వ వచనంలో రాయబడింది, ఆ దరిద్రుడు చనిపోయి. భూమి మీద ధనవంతుడు ఎవరో భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అమ్మ మన ఊళ్ళో ధనవంతులు ఎవరు అంటే ఎవరో గొప్పలు ఉన్నారు కదా, రైతులు ఎవరో భూస్వాములు ఉన్నారు కదా, మనం వెంటనే చెప్పేయగలుగుతాం వాళ్ళని కొట్టు ధనవంతులు అంటే కోటీశ్వరుడు. మన ఊర్లో పేదవాడు ఎవరు అనేసి అంటే దానికి సమాధానం చెప్పగలుగుతాం మనం. అమ్మ మన సంఘంలో పేదవాడు ఎవరు చెప్పగలుగు వెంటనే గుర్తుకొస్తారా? మన సంఘంలో ధనవంతులు ఎవరు అంటే మనం చెప్పేయగలుగుతాం, 2-3 పేర్లు చెప్పేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనకి జ్ఞాపకంలో ఉంటారు. అమ్మా మన సంఘంలో పేదవాడు నిరుపేదలు ఎవరు అంటే మనం చాలా ఆలోచించాల్సి వచ్చింది. భూలోకానికి ధనవంతుడి పేరు తెలుసు, పరలోక రాజ్యానికి పేదవాడి పేరు తెలుసు. హల్లెలూయా. భూలోకంలో ఉన్నటువంటి ధనవంతుడు అందరికీ సుపరిచితుడే, కానీ భూలోకంలో ఉన్నటువంటి దరిద్రుడు ఎవరు కూడా పలకరించరు, అవునా? కానీ భూలోకంలో ఉన్నటువంటి దరిద్రుడైనటువంటి ఆ పేదవాడిని పరలోక రాజ్యం వెలగట్టుతుంది. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఒకడేమో సుఖంగా బ్రతుకుతున్నాడు, ఒకడేమో బాధలు అనిపిస్తూ బ్రతుకుతా ఉన్నాడు. ఒక రోజున మరణం వారిని విడదీసిందంట. మరణం వారిని వేరు చేసింది. దరిద్రుడు చనిపోయాడు. చనిపోయినటువంటి దరిద్రుడి కొరకు పరలోక రాజ్యం నుండి దేవదూతలు దిగి వచ్చారు. హల్లెలూయా. ఎవరు వచ్చారంట? దేవదూతలు దిగి వచ్చారు. మనకు ఇంతకుముందు ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు కొంతమంది చనిపోయారు, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కొంతమంది చనిపోయారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, ఇలా కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు చనిపోయారు. గొప్పవాడు, వాళ్ళు చాలా పేరు తెచ్చుకున్నారు, మంచి పరిపాలన చేశారు. వాళ్ళ కోసం దేవదూతలు ఎవరైనా దిగొచ్చారా? ఎవరైనా ఇచ్చారా? ఇతర దేశాల నుండి ఎవరైనా
ఉన్నతమైన నాయకులు వచ్చారా? కానీ దరిద్రుడు చనిపోయినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు పరలోకం నుండి దేవదూతలు దిగొచ్చారు. ఎందుకు వచ్చారు? అబ్రాహాము యొక్క ఆత్మను ఎక్కడ తీసుకుని వెళ్తారు? పరలోక రాజ్యం లేక తండ్రి యొక్క సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు దిగి వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, 116వ కీర్తన 15వ వచనం అది వాస్తవం అంటారా కాదా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఇప్పుడు విలువైందేనా లాజరు మరణం? విలువలేదా? కానీ ఆ ఊర్లో ఉన్న ధనవంతుడు కూడా చనిపోయాడు. అతని గురించి రాయబడి ఉంది, అతన్ని పాతి పెట్టారు. ఏం చేశారు? పాతి పెట్టారు. కానీ దేవదూతలు దిగి, కానీ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు దిగి అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే, దేవుని దృష్టిలో దేవుని ఎడల భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నిస్వార్థంగా ఆయన కొరకు బ్రతికే వారి యొక్క బ్రతికి చనిపోయిన వారి యొక్క మరణం దేవునికి చాలా విలువైనది. ఒకానొక దినాన ఆయన ఆర్భాటంతో పరలోకం నుండి ఆయన దిగి వస్తూ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు పరిశుద్ధుల సమూహంలో మన దైవజనుడు ప్రియులు పరంజ్యోతి అయ్యగారు కూడా ఉంటారు అనే ఒక గొప్ప నిరీక్షణ మనం కలిగి, ఆయన ఏ మార్గాన్ని అయితే మనకు చూపించాడో అనేక సార్లు మీరే చెప్పారు ఆ మాట. నేను మీ దగ్గరే విన్నా. నేనున్నా, మీరే సంఘాన్ని నడుకోవాలి, మీదే సంఘం, మీరే నడుకోండి అన్నాడా లేదా? అన్నాడు కదా. ఆ పిల్లలు కూడా కాల్ చేస్తే అరే ఒరే అనేసి నేను అరే అరే ఆయన అరే అంటే భలే చక్కగా చాలా మధురంగా ఉంటుంది. ఆ పిల్లలు ఎంత కాల్ చేస్తున్నారు ఆయన అంత గట్టిగా అంటారు కదా. ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఒకసారి చాలా బాధకరమైన విషయం చెప్పినా ఆయన సింపుల్ గా మంచిదని ఇదేంద్రా నేను ఎంత బాధ సింపుల్ గా ఒక మాటలో దారిపెట్టాడు మంచిది అంటారు. నిజంగా పిల్లరా ఆయన చూపించినటువంటి ఆయన వేసినటువంటి విత్తనాలు మీరు అంచెలంచెలుగా ఎదిగి ఫలిస్తూ ప్రభు కొరకు బ్రతుకుతున్నటువంటి చివరి దినాల్లో మీరు కూడా సహవాసంగా కలిసి ఉండి ఆ దైవజనుడు చెప్పినటువంటి ఆ బోధ లేక ఆయన వేసినటువంటి ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుందాం. ఒకనొక దినాన మనం దేవుణ్ణి, అదే విధంగా మన ప్రియులు పరంజ్యోతి గారిని కూడా చూసే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రియులారా, ఈ సమయంలో